కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఇటీవల చూస్తూ ఉంటే కొంతమంది కనుమరుగైపోయినటువంటి పార్టీ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ నిరంతరం ప్రజాసేవలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మీరు చూశారు, కాంగ్రెస్ పార్టీ వారి యొక్క విధానాలతోటి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కనుమరుగైపోయింది. కానీ మళ్ళీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మళ్ళీ జనసంద్రంలోకి బయటికి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు, రావడం లేదు. 4 గోడల మధ్యన వారికి తోచినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ పైన, అదేవిధంగా మన ఎంపీ గారు, బీజేపీ ఎంపీ గారు పురంధరేశ్వరి గారి పైన నిరంతరంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా పురంధరేశ్వరి గారి విషయానికి వస్తే ఆవిడ ఒక్క రాజమండ్రి ప్రాంతానికి లేకపోతే మన రాష్ట్రానికి మాత్రమే పరిధి కాదు వారి యొక్క నాయకత్వం. ఈ దేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, విషయాలను ప్రపంచం ముందు మన దేశం యొక్క గలాన్ని వాణిని వినిపించే ఒక అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పురంధరేశ్వరి గారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది. అందులో భాగంగానే వారు విదేశాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు. మొన్న మనం చూసాం, ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సమావేశాల్లో వారు పాల్గొనడం, అదేవిధంగా కామన్వెల్త్ సమావేశాల్లో పాల్గొనడం, అలాగే ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి విషయాలపై ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చేసినటువంటి అరాచకాన్ని, ఘోరాన్ని తెలియజేసే ప్రయత్నం కూడా వారు విదేశాలకు వెళ్ళి చేయడం జరిగింది. అలాంటి నాయకురాల గురించి గల్లీలో ఉన్నటువంటి సిల్లీ నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగాను ఒకంత బాధగా కూడా అనిపిస్తూ ఉంది. నిజంగా ఎంపీగా పురంధరేశ్వరి గారు రాజమండ్రిలో గెలుపొందిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలతోటి, అదేవిధంగా మంత్రి గారు దుర్గేష్ గారితో కూడా కోఆర్డినేట్ అయ్యి ఆయా అసెంబ్లీలకు సంబంధించినటువంటి నిధుల విషయాల్లో కానీ, ప్రజా సమస్యల విషయాల్లో కానీ సంబంధిత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల దగ్గరికి తీసుకొని వెళ్ళి అవడం జరిగింది. అదేవిధంగా మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు అభివృద్ధి అంటే తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 60 ఏళ్లు పాలించినటువంటి మీరు రాజమండ్రి యొక్క అభివృద్ధి విషయం గురించి మాట్లాడతారా? దేశాన్ని అవినీతి దేశంగా ప్రపంచ దేశాల ముందు 2 చేతులు చాచి అడిగేటట్లు, అడుక్కునేటట్లు కూడా వారు చేశారు. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశం యొక్క పరిస్థితి, అభివృద్ధి ప్రపంచ దేశాలే, అగ్ర రాజ్యాలే మనల్ని చూసి అసూయ పడేటట్లు అభివృద్ధి జరుగుతోంది. అలాంటి వారి నాయకత్వంలో మన ఎంపీ పురంధరేశ్వరి గారు పనిచేస్తూ రాజమండ్రి రైల్వే స్టేషన్కి అభివృద్ధి కోసం అని చెప్పి 269 కోట్ల రూపాయల పైనే నిధులను రప్పించి 4, 5, 6 ప్లాట్ఫామ్స్కి మనం ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అలాగే తూర్పు రైల్వే స్టేషన్ ప్రాంతం ఏదైతుందో, రోడ్డు ఏదైతుందో ఆ ప్రాంతం కూడా అభివృద్ధిని చాలా వేగంగా ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. పుష్కరాల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజాప్రతినిధులతోటి వారు కోఆర్డినేట్ అయ్యి ఏదైతే ప్రయాగ్రాజ్లో జరిగినటువంటి మహాకుంభమేళ ఏదైతే జరిగిందో దానికంటే కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పి పురంధరేశ్వరి గారు ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో, అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి అవసరమైనటువంటి నిధులను రప్పించాలని చెప్పి ఆ ప్రయత్నం కూడా చాలా విరివిగా చేస్తూ ఉన్నారు. నేషనల్ హైవేస్, అసలు వీళ్ళ పాలనలో నేషనల్ హైవేస్ అనే ఆలోచన ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అసలు నేషనల్ హైవేస్ లో ఎన్ని మార్గాలు ఉంటాయో వీరికి తెలుసా అని అంటా ఉన్నాను. రాజమండ్రి నుంచి మీరు చూసుకుంటే కనుక కొవ్వూరు మీదుగా, నల్లజర్ల మీదుగా అటు ఏలూరు, విజయవాడ మార్గం తీసుకుంటే కనుక ఎంత సుందరంగా ఉంది నేషనల్ హైవే. అదేవిధంగా దేవరపల్లి నుంచి ఖమ్మం రోడ్డు వెళ్ళేటువంటి నేషనల్ హైవే, గ్రీన్ నేషనల్ హైవే ఏ విధంగా తయారైంది, ఇది కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. అదేవిధంగా
విమాన సర్వీసులు. అసలు మీరు రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో చూడనటువంటి పాలనా నాయకులు మీరు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్టు ఎంత గణనీయంగా అభివృద్ధి చెందిందో ప్రజలందరికీ తెలుసు. అనేకమైనటువంటి సర్వీసులు. రాజమండ్రి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ట్రైన్కి వెళ్ళాలి, సమయం వృధా అయ్యేది. ఇప్పుడు ఢిల్లీ సర్వీస్ వచ్చింది, ముంబై సర్వీస్ వచ్చింది, తిరుపతి సర్వీస్ వచ్చింది. అదేవిధంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి 60 ఏళ్ళు మీరు పాలించారే, ఏం చేశారు? ఇప్పుడు మా హయాంలో మెడికల్ కాలేజీని తీసుకుని వచ్చాం, హాస్పిటల్ని ఎక్స్టెన్షన్ చేశాం. అప్పుడు 100 మందికి మాత్రమే అందేటువంటి ఆ సర్వీసెస్ సేవల్ని ఇప్పుడు 1000 మందికి మనం పంపించాం. ఒకప్పుడు రాజమండ్రి నుంచి మాట్లాడితే కాకినాడకి మీరు రెఫరల్ హాస్పిటల్ చేశారు రాజమండ్రిని. కానీ ఇప్పుడు రాజమండ్రిలో అనేకమైనటువంటి సేవల్ని మనం అందిస్తూ ఉన్నాము. డాక్టర్స్ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము.